ఎక్సర్సైజ్తో ఆ ప్రాబ్లం రూట్స్ నుంచి తనకి తగ్గిపోతుంది. ఓకే మేడం. అలాగే చాలా మందికి మీరు ఇమ్మీడియేట్‌గా పెయిన్ తగ్గేందుకు పరిష్కారం చూపించారని తెలిసింది. అంటే అలా ఎలా మేడం? అది అంటే ఇమీడియట్గా అంటేనంటే ఇక్కడ చాలా సెగ్రిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓకే. సపోజ్ ఒక పర్సన్ రోజు బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అతను రోజు బైక్ మీద వెళ్తున్నాను ఈ రోజు ఎందుకు నడుము పట్టింది అంటే ఈ రోజు తను చేసిన భోజన మిస్టేక్స్ వల్ల, ఓకే. ఒకటే టైంకి తినకపోవడం వల్ల, రోజు ఒక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ఈ రోజు మార్నింగ్ తింటాడు, రేపు మార్నింగ్ స్కిప్ అయిపోతుంది, ఒకరోజు రాత్రి తింటాడు, ఒకరోజు రాత్రి అర్ధరాత్రి లేట్గా తింటాడు, అది అరిగి అరగకుండా ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ క్లాగ్ ఎక్కడో బాడీలో ఉంటుంది. ఈరోజు తను బైక్ని పుల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు ఆ డయాఫ్రమ్ లాక్ అనేది పట్టుకుంటూ ఉంటుంది. అది దీర్ఘరోగం అని అనడానికి ఉండదు. అది చాలా అక్యూట్ కండిషన్ కాబట్టి అది వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తుంది అంటారు. అప్పుడప్పుడు వస్తుంది. అది టెంపరీగా ఫేషియల్ లెవెల్లో పైన వచ్చే ప్రాబ్లమ్స్ మాట. ఓకే. అలాంటి పర్సన్కి మనం వచ్చి ఔషధి ఇవ్వడం ఇది చేయడం అవసరం లేదు. దానికి డైట్ రెగ్యులర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, తను ఏం చేసుకుంటే ఇలాంటిది రికవర్ అవ్వకుండా ఉంటుంది చేయడం. దానికి ఫస్ట్ రాగానే మెడిసిన్ రాసియో కషాయం ఇచ్చో అవసరం లేదు. వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీస్ ద్వారా, అక్యుపంక్చర్ ద్వారా, లేకపోతే కైరో, తనకి స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది, అయితే గ్యాస్ డిఫ్యూజ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. అవి చేస్తే గ్యాస్ డిఫ్యూజ్ అయిపోతుంది, పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే. చాలా మంది చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఆయుర్వేదిక్ అనేది అంటే ఒక అపోహ అనేది ఉంటుంది మేడం. అది ఎలా రికవర్ చేయాలంటారు? అంటే ఇంగ్లీష్ మెడిసిన్ రీసెర్చ్ చాలా వాస్ట్గా ఉందండి. అది చాలా ఇయర్స్ నుంచి ప్రాచీన ఋషులు రాసినది అప్పుడు మనుషుల కోసమే అని కాదు. ఫర్దర్గా ఫ్యూచర్లో జనరేషన్స్ మార్పు కూడా వాళ్ళు సెన్స్ చేసి వాటి అనుగుణంగా ఎలా ఉండాలో కూడా వాళ్ళు రాసి వెళ్ళారు. అలోపతి ఈజ్ అ బెస్ట్ మెడిసిన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమర్జెన్సీ. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఎమర్జెన్సీ పడిపోయారు, యాక్సిడెంట్ అయింది, మా దగ్గర పరిగెత్తుకొస్తే నేను ఎక్కడ మూలికను ఎత్తుక్కుని ఎక్కడ ఏది చేసి వాళ్ళని నేను ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వలేను. నేను కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇవ్వలేరు. బట్ అంటే ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మాలాంటి వాళ్ళు ఇవ్వలేరు. బట్ అక్కడ ఎలోపతి చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని అసలు నెగెట్ చేసేదే లేదు. కానీ అది తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో పెయిన్స్ ఉండిపోతాయి. కొన్ని మెడిసిన్స్ కొంతమందికి సూట్ అవ్వదు. ఆ సూట్ అవ్వని వాళ్ళకి ఎసిడిటీ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. డౌన్ ద లైన్ వాళ్ళు ఆ డాక్టర్ ఎలోపతి డాక్టర్ చెప్పింది కూడా ఫాలో అవ్వరు. అప్పుడు అది లైఫ్ స్టైల్ డిసీజెస్లోకి వచ్చేస్తుంది. కొంతమంది డయాబెటిక్ అయిపోతారు, కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేము యాక్సిడెంట్ తర్వాత నాకు డయాబెటీస్ వచ్చింది. అది దానివల్ల అని కాదు, వీళ్ళు ఫాలో అవ్వకుండా ఆ మెడిసిన్ ఓవర్ డోసేజ్, డాక్టర్ ఆపేయమన్నా ఆపకుండా ఇంకా వేసుకుని పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, అలాంటప్పుడు ఆయుర్వేదం చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడు ఇన్ హ్యాండ్ అక్కడ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది వాళ్ళకి. రెండూ ఈక్వల్గా సమానంగా ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే పేషెంట్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇదే గొప్ప అనడానికి లేదు, అదే గొప్ప అనడానికి లేదు. ఓకే. అలాగే మేడం ఇంపార్టెంట్. ఓకే. ఓకే మేడం, మనం ఏదైతే డైట్ ఫాలో అవుతున్నామో దాని వల్లనే ఉంటుంది మన ఆరోగ్యం అంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మీ బాడీ పంచమహాభూతాల నుంచి కదా వచ్చింది. క్షమించండి మేడం, మరొక ఫస్ట్ కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు. దాని తర్వాత